చరిత్రలో ఒక డైమండ్ ఉంది. అది ఎవ్వరి దగ్గర ఉంటే వాళ్ళు నాశనం అయిపోవాల్సిందే. అది ధరించిన ప్రతి మగవాడు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కంటి చూపు పోయేవాడు గుడ్డివాడైపోయాడు. చాలా ఘోరంగా హత్య చేయబడ్డాడు. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సారథి టాక్స్. మన సినిమాలో చూసే శాపాలు లేదా దయ్యాల గురించి పక్కన పెడితే, ఒక చిన్న రాయి, ఒక డైమండ్ ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యాలని మట్టికి కర్పిస్తుందంటే మీరు నమ్ముతారా? చరిత్రలో ఒక డైమండ్ ఉంది. అది ఎవ్వరి దగ్గరుంటే వాళ్ళు నాశనం అయిపోవాల్సిందే. అది ధరించిన ప్రతి మగాడు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, లేదా కంటి చూపు పోయి గుడ్డివాడుగా మిగిలిపోయాడు, లేదా చాలా ఘోరంగా హత్య చేయబడ్డాడు. అదే కోహినూర్ డైమండ్. అసలు ఈ డైమండ్ వెనుకలున్న ఆ టెక్నికల్ కర్స్ ఏంటి? 700 ఏళ్ళుగా ఏ రాజు ఎందుకు బ్రతకలేదు? ఈరోజు సారథి టాక్స్లో దీని గురించే మాట్లాడుకుందాం. ఒక విషయం అయితే గమనించండి, కోహినూర్ ఇప్పుడు చూస్తున్న చిన్న రాయి అయితే కాదు. మన ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరు మైన్స్లో ఇది దొరికినప్పుడు దీని బరువు అక్షరాల 793 క్యారెట్లు. అంటే ఒక చిన్న రౌతులా ఉండేది. కానీ ట్విస్ట్ ఏంటంటే, దీన్ని ఎవ్వరు కట్ చేయాలని చూసినా ఏదో అనర్థం అయితే జరిగేది. ఒక వెనీషియన్ కట్టర్ దీన్ని కట్ చేస్తూ ఒక తప్పు చేసి 793 క్యారెట్లు డైమండ్ని 186 క్యారెట్లుగా తగ్గించాడు. వాడు తన ఆస్తిని, రాజ్యాన్ని మొత్తం సగం పోగొట్టుకున్నాడు. కానీ ఈ డైమండ్ మాత్రం ప్రాణాలు తీయడం ఆపలేదు. ఈ డైమండ్ వల్ల బలైన వాళ్ళ లిస్టు చూస్తే చాలా భయం వేస్తుంది. షాజహాన్ దీన్ని తన సింహాసనం మీద పెట్టుకున్నాడు. తన సొంత కొడుకే ఆయనని జైల్లో పడేశాడు. నాదిర్ షా దీన్ని దొంగలించాడు. అయితే వాళ్ళ గాడ్సే ఆయనని చంపేశారు. ఇది సిక్కుల దగ్గర ఉన్నప్పుడు కేవలం 10 ఏళ్లలో వాళ్ళ సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోయింది. ఆఖరికి ఇది ఇంగ్లాండ్ వెళ్తున్న పడవలో కూడా కొలరా వచ్చింది. తర్వాత పెద్ద స్టామ్ వచ్చేసింది. పడవ మునిగిపోయేంత పెద్ద ప్రమాదం వచ్చింది. అప్పుడు బ్రిటిషర్స్కి ఇది చాలా తొందరగా అర్థమయ్యి, అందుకే క్వీన్ విక్టోరియా తర్వాత ఏ కింగ్ దీన్ని ధరించలేదు. కేవలం రాణులు మాత్రమే దీన్ని ధరించారు. అంటే వాళ్ళు తెలివిగా ఒక లూపోల్ని వెతుక్కున్నారు అన్నమాట. కానీ బ్రిటిష్ వాళ్ళు నిజంగా ఈ శాపం నుంచి తప్పించుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. 1849లో వాళ్ళు ఈ డైమండ్ తీసుకొని వస్తున్నప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం మీద సూర్యుడు అస్తమించడు అని అనేవారంట. కానీ ఎప్పుడైతే ఈ డైమండ్ని కట్ చేసి క్వీన్ కిరీటంలో పెట్టారో అప్పటి నుంచే వాళ్ళ పతనం మొదలైపోయింది. 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఇండియా నుంచి వెళ్ళిపోవడం జరిగిపోయింది. వాళ్ళ పవర్ కూడా తగ్గిపోవడం జరిగింది. అన్నీ ఈ డైమండ్ లండన్ వెళ్ళాకే జరిగిన విషయాలు. ఈరోజు కోహినూర్ లండన్ టవర్లో ఒక గ్లాస్ లాకర్లో బంధించడం జరిగింది. చాలా దశాబ్దాలుగా దీన్ని ఏ ఈవెంట్కి వాడలేదు. అది కేవలం పొలిటికల్ రీజన్స్ వల్లనేనా, లేదా ఈ మౌంటైన్ ఆఫ్ లైట్ మళ్ళీ మేల్కొంటే ఏం ప్రమాదం జరుగుద్దని భయం వలన? కోహినూర్ అంటే కేవలం ఒక నగది కాదు, అది మానవ చరిత్రలో గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కుప్పకూల్చిన రాయి. అది దీన్ని కట్ చేశారు, దొంగలించారు, శపించారు. అయినా ఇది తలతలలాడుతూనే ఉంది. ఈ డైమండ్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది అని అంటున్నారు. కానీ చరిత్ర ఒకటే చెప్తుంది, ఈ రాయి కదిలితే సింహాసనం ముక్కలవ్వాల్సిందే. సో ఇప్పుడు ప్రశ్న, ఈ డైమండ్కి నిజంగా శాపం ఉందా, లేదా మనుషుల అత్యాశే దీని యొక్క శ్మశానంలా మారుస్తుంది అంటున్నారా? మీ ఒపీనియన్ని కమెంట్లో చెప్పండి. యువర్ వాచింగ్ సారథి టాక్స్. మరిన్ని మిస్టరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.